వెల్కమ్ టు ది ఛానల్ సిఎస్సి అండ్ ఐటీ సబ్జెక్ట్స్. మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తెలుగులో చూస్తాం కదా. సో కంప్యూటర్ నెట్వర్క్ వీడియోస్లో ఈరోజు టైప్స్ ఆఫ్ ద నెట్వర్క్ టోపాలజీస్ గురించి చూద్దాం. సో అసలు నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి? ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ తీసుకుంటే ఆ కంప్యూటర్ నెట్వర్క్లో డివైజెస్ అన్నీ ఒకదాంతో ఒకటి లింక్స్ యూస్ చేసుకొని కనెక్ట్ అయి ఉంటాయి కదా. అవన్నీ ఎలా లింక్ అయి ఉన్నాయి అంటే దాని అరేంజ్మెంట్ ఎలా ఉంది అని తెలిపేదే నెట్వర్క్ టోపాలజీ. సో నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటి? నెట్వర్క్ టోపాలజీ అంటే కంప్యూటర్ నెట్వర్క్లో ఉండే నోడ్స్ లింక్స్ మధ్యలో ఉండే అరేంజ్మెంట్ని చూపించేదే నెట్వర్క్ టోపాలజీ అంటారు. ఇవన్నీ నెట్వర్క్ టోపాలజీలో టైప్స్ అనమాట. స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, మెష్ టోపాలజీ అండ్ హైబ్రిడ్ టోపాలజీ. మనం ఇప్పుడు ఒక్కొక్క వీడియో గురించి చూద్దాం, ఒక్కొక్క దాని గురించి చూద్దాం సపరేట్గా. సో స్టార్ టోపాలజీ అంటే ఏంటంటే ఈ స్టార్ టోపాలజీలో డివైజెస్ అన్నీ కూడా ఒక సెంట్రల్ డివైస్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సెంట్రల్ డివైస్ని ఏమంటారంటే హబ్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ డివైస్ ఇంకొక డివైస్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, అప్పుడు ఈ డివైస్ వచ్చే ఆ పర్టికులర్ డివైస్ దట్ మీన్స్ ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్సు డేటాని హబ్కి పాస్ చేయాలి, సెంట్రల్ డివైస్కి పాస్ చేయాలి. ఆ హబ్ అనేది రిక్వైర్డ్ డెస్టినేషన్కి పాస్ చేస్తుంది. అది స్టార్ టోపాలజీ. అంటే స్టార్ టోపాలజీస్లో డివైజెస్ అన్నీ ఒక సెంట్రల్ డివైస్ కనెక్ట్ అయి ఉంటాయి, దాన్ని హబ్ అంటారు. సోర్స్ హబ్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే హబ్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ విధంగా డేటా అనేది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి స్టార్ టోపాలజీలో పాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బస్ టోపాలజీ. ఈ బస్ టోపాలజీలో ఏముంటుందంటే ఒక మెయిన్ కేబుల్ ఉంటుంది. ఆ మెయిన్ కేబుల్కి ఆ నెట్వర్క్లో ఉండే డివైజెస్ అన్నీ డ్రాప్ లైన్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఇది ఒక మెయిన్ కేబుల్. ఆ మెయిన్ కేబుల్కి ఈ నెట్వర్క్లో ఉండే డివైజెస్ అన్నీ డ్రాప్ లైన్స్ ద్వారా కనెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు దీంట్లో డేటా ఫ్లో ఎలా ఉంటుందంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కేబుల్ ఉంటుంది. ఒక డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది, బోత్ డైరెక్షన్స్లో ఉంటుంది డేటా ఫ్లో అనేది ఈ బస్ టోపాలజీలో. నెక్స్ట్ వచ్చేసి రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీలో డివైజెస్ అన్నీ రింగ్ లాగా అరేంజ్ చేసి ఉండే, రింగ్ లాగా కానీ సర్కిల్ లాగా కానీ. సో రింగ్ లాగా సర్కిల్ లాగా అరేంజ్ చేసి ఉండడం వల్ల రింగ్ టోపాలజీలో ఏదైనా ఒక పర్టికులర్ డివైస్ తీసుకుంటే ఆ డివైసెస్కి ఖచ్చితంగా 2 నైబర్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ రింగ్ టోపాలజీలో ప్రతి డివైస్కి ఒక రిపీటర్ ఉంటుంది. ఏదైనా డేటా ఒక పర్టికులర్ డివైస్ దగ్గరికి వచ్చింది అనుకోండి, అది డెస్టినేషన్ అయితే ఓకే, అది డెస్టినేషన్ కాకపోతే ఈ రిపీటర్ యూస్ చేసి డేటా నెక్స్ట్ డివైస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగ రిక్వైర్డ్ డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఈ రిపీటర్ యూస్ చేస్తే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది రింగ్ టోపాలజీ. నెక్స్ట్ ట్రీ టోపాలజీ. ఈ ట్రీ టోపాలజీలో ఏం చేస్తే ఈ నోడ్స్ అనేవి బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ లాగా అరేంజ్ చేసి ఉంటాయి. ఈ ట్రీ టోపాలజీని ఏమంటారంటే కాంబినేషన్ ఆఫ్ ద స్టార్ అండ్ బస్ టోపాలజీ అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక పర్టికులర్ నోడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా అరేంజ్ అయ్యింది? స్టార్ లాగా, సెంట్రల్ హబ్, రిమైనింగ్ డివైజెస్. అండ్ తర్వాత ఏమైనాయి? ఆ స్టార్ టోపాలజీ లాగా ఉన్నాయన్నీ కూడా ఒక లైన్కి కనెక్ట్ అయినాయి. సో ఏ టోపాలజీలో ఒక లైన్కి కనెక్ట్ అయి ఉంటాయి డివైజెస్ అన్ని? బస్ టోపాలజీస్లో. సో ఈ ట్రీ టోపాలజీ అనేది కాంబినేషన్ ఆఫ్ ద స్టార్ అండ్ బస్ టోపాలజీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీలో అంటే ఏంటంటే ఈ నెట్వర్క్లో ఏదైనా ఒక డివైస్ తీసుకుంటే అది మిగతా నెట్వర్క్లో ఉండే మిగతా అన్ని డివైజెస్కి పాయింట్ టు పాయింట్ లింక్ ఉంటుందండి. అంటే ఆ డివైస్ నుంచి మిగతా అన్ని డివైజెస్కి లింక్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం స్టార్ టోపాలజీ తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంది? డివైజెస్ అన్నిటికీ కలిపి సెంట్రల్ హబ్కి లింక్ ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు రింగ్ టోపాలజీ తీసుకున్నాం అనుకోండి, ఒక డివైస్ వచ్చి 2 డివైజెస్కి మాత్రమే కనెక్ట్ అయ్యింది. కానీ ఇక్కడ మెష్ టోపాలజీ ఏంటంటే ఒక డివైస్ తీసుకుంటే మిగతా అన్ని డివైజెస్కి కనెక్ట్ అయి ఉంటుంది, అన్ని డివైజెస్కి పాయింట్ టు పాయింట్ లింక్ ఉంటుంది. అది మెష్ టోపాలజీ. ఇప్పుడు సపోజ్ ఈ నెట్వర్క్ తీసుకోండి, ఇందులో ఎన్ని డివైసెస్ ఉన్నాయి? 6 డివైసెస్ ఉన్నాయి. సో మీరు ఏ ఒక్క డివైస్ తీసుకున్నా దాని నుంచి మిగతా డివైజెస్కి 5 లింక్స్ ఉంటాయి. సో అది మెష్ టోపాలజీ. ప్రతి ఒక డివైస్ నుంచి మిగతా అన్ని డివైజెస్కి లింక్ ఉంటుంది, అది మెష్ టోపాలజీ. నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ద 2 or more టోపాలజీస్ నోన్ యాజ్ హైబ్రిడ్ టోపాలజీ. ఎగ్జాంపుల్ ఏంటి? ట్రీ టోపాలజీ. ట్రీ టోపాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ముందు చూసాం కదా మనం, కాంబినేషన్ ఆఫ్ ద స్టార్ అండ్ బస్ టోపాలజీ. ఏదైనా టోపాలజీ అలా కాంబినేషన్ ఆఫ్ ద 2 or more టోపాలజీస్ కలిపి ఒక టోపాలజీ ఫామ్ చేస్తుంది అనుకోండి,
దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటారు. సో ఇవి నెట్వర్క్ టోపాలజీస్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.